ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నటువంటి పరిస్థితిలో 3 పార్టీల యొక్క ఐక్యత, కూటమి యొక్క ప్రభుత్వాన్ని చేసేటటువంటి అభివృద్ధి, అన్ని రంగాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి ప్రతిపక్ష పార్టీ ఇవాళ కడుపు ఉబ్బరంతో, బాధతోటి, దుగ్ధతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా ఉంది. అభివృద్ధి చెందినట్లయితే కనుక 3 పార్టీల యొక్క కూటమి శాశ్వతంగా నిలబడుతుంది అనే ఉద్దేశంతో, గతంలో ఏ రకంగా అయితే వారు కులాలు, మతాల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తగాదలు పెట్టారో, ఇవాళ ప్రతి అంశంలోనూ కూడా కులాన్ని చొప్పించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఎవ్వరికి ఎక్కడా కూడా జరగనటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో తీసుకెళ్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో, ఆ సాయి కృష్ణకి సంబంధించినటువంటి గత చరిత్ర అంతా కూడా వాళ్ళ పోలీసులందరూ కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక నిజాయితీతోటి, నిబద్ధతతోటి సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరగాల, జరిగినటువంటి ఏమి జరిగింది, అసలు అక్కడ వ్యక్తిని చంపేశారా, చనిపోయాడా, లేకపోతే ఇంకేమైంది అనేది ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి సిట్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తెలియచేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. రాష్ట్ర ప్రజలు, కూటమి ప్రభుత్వం కూడా అదే నిబద్ధతతో పనిచేస్తా ఉంది. కానీ దీన్ని ఒక అంశంగా తీసుకొని కులాలకు సంబంధించినటువంటి కుమ్ములాట్లు పెట్టే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని, ముఖ్యంగా ఆ వర్గానికి సంబంధించిన నాయకులను ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొక రాజకీయ వికృత క్రీడ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి దుస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు గతంలో కనుక మనం చూసినట్లయితే వారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో పరిపాలనలో బీసీల వర్గాలకు సంబంధించినటువంటి బాపట్లకు సంబంధించిన ఒక చిన్న కుర్రాడిని ఏ రకంగా వాళ్ళ అక్క కోసం అతను వెళ్తే ఏ రకంగా కాల్చి చంపేశారో మనం చూసాం. అదేవిధంగా అమర్నాథ్ని, అదేవిధంగా మనం చూసినట్లయితే డాక్టర్ సుధాకర్ అని ఒక దళిత డాక్టర్ని కేవలం మాస్కులు అడిగినందుకు గాను హింసించి చంపేసినటువంటి విధానం మనం చూసాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ అయినటువంటి దళితుడిని చంపటం మాత్రమే కాదు, ఇంటికి డోర్ డెలివరీ కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాపుల కోసం ఏమీ చేయనని చెప్పినటువంటి అంబటి రాంబాబుని, కాపులు ఓట్లు అవసరం లేదనేటువంటి అంబటి రాంబాబుని ఇవాళ వెనకేసుకొని వచ్చేటువంటి వ్యక్తులను ముందు పెట్టి ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం మరొకసారి వైఎస్ఆర్సీపీ చేస్తా ఉంది. పరిశ్రమలంటే గుడ్డుల గురించి మాట్లాడేటువంటి అమర్నాథ్ ఇవాళ ఇటువంటి అంశాలను అనవసరంగా తలదూరుస్తూ తను చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఒక పక్క హోంమంత్రి గారు లేకపోతే మహిళలో మేకప్ వేసుకున్నారంట. వాటి గురించి మీకెందుకు అమర్నాథ్ గారు? అది మహిళలకు సంబంధించిన అంశం, వారికి సంబంధించిన అంశాలు వారు చూసుకుంటారు. మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రిగా గతంలో మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని ప్రజల్లో చీకొట్టి తరిమేశారు ఈ రాష్ట్రం నుంచి. అయినప్పటికీ కూడా మీకు బుద్ధి రాకుండా ఇవాళ కూడా మహిళల యొక్క మేకప్ల గురించి మాట్లాడేటువంటి మీరా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేది? మీకు ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు కనుక మీ తీరును మార్చుకోకపోతే, మీ నాయకుడు నడిచినటువంటి బాటలో మీరు నడవాలి అనుకుంటే మీరందరూ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా జైల్లో ఊసలు లెక్క పెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పూర్తి సహాయ సహకారాలు ఇస్తా ఉన్నాయి.